వైసీపీలో థర్డ్ లిస్ట్ వచ్చినా ఇంకా సీట్ల పంచాయతీ కొలిక్కి రాలేదు. 3 జాబితాల్లో 59 మంది ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను వైసీపీ హైకమాండ్ మార్చింది. కొన్ని సీట్లపై ఇంకా క్లారిటీ వచ్చినా మరికొన్ని సీట్లపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. దీంతో 4వ జాబితా ఎప్పుడన్నా ఉత్కంఠ నెలకొంది. సంక్రాంతి పండుగకు ముందే క్లారిటీ ఇచ్చేస్తారా లేక పండుగ వెళ్లాక జాబితా బయటకొస్తుందా అన్నది చూడాల్సింది. కొన్ని సీట్లలో క్లారిటీ వచ్చినప్పటికీ మిగిలిన వాటి లెక్కల కోసం వాటిని ఆపాల్సొచ్చిందని అంటున్నారు. వైసీపీలో థర్డ్ లిస్ట్ వచ్చినా ఇంకా సీట్ల పంచాయతీ అయితే కొలిక్కి రాలేదు. 3 జాబితాల్లో 59 మంది ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను వైసీపీ హైకమాండ్ మార్చింది. 4వ లిస్టుపై కూడా ప్రస్తుతం సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రెహానా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రెహానా, స్వాతి, ఇప్పటి వరకు మనం చూసాము వైసీపీ 59 లోక్సభ అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసింది. కొంతమంది పక్కన పెట్టింది, కొన్ని చోట్ల స్థానచలనం చేసింది, కొన్ని చోట్ల అప్గ్రేడేషన్స్, అదేవిధంగా ఎమ్మెల్యేలను ఎంపీలుగా ఎంపీలని ఎమ్మెల్యేలుగా తీసుకొచ్చారు. ఈ కసరత్తు అంతా 59 నియోజకవర్గాలకు సంబంధించిన కసరత్తు పూర్తి చేసింది. అయితే ఇంకా కూడా మార్పులు చేర్పులు జరగాల్సిన సెగ్మెంట్లునే ఇంకా స్పష్టత రాని నియోజకవర్గాలున్నాయి. దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ మళ్లీ ప్రారంభమైంది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే నందికొట్కూరు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే ఆ నియోజకవర్గానికి సంబంధించి పార్టీ ఇన్ఛార్జ్ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి 2 సార్లు సీఎంఓకి వచ్చారు. ఆయనతో మాట్లాడడం జరిగింది. అయితే దాని మీద ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా లేదు. ప్రస్తుతం అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ ని మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇటువైపు కోవూరు, గోపాలపురం 2 నియోజకవర్గాల్లో కూడా మార్పులు జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం అందుతుంది. అదే రకంగా పల్నాడు జిల్లాలో నర్సీపట్నం సంబంధించి లోక్సభ స్థానానికి సంబంధించి కూడా మార్పులు చేయాల్సి ఉంది. పల్నాడు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చి చర్చలు జరిపారు. అయితే అక్కడ ప్రస్తుతం ఉన్న కృష్ణదేవరాయలు ఎంపీగా ఉన్న కృష్ణదేవరాయలను మార్చి బీసీ అభ్యర్థిని పెట్టాలన్న కసరత్తు కొలిక్కి రాలేదు. ఇక మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అనంతపురం జిల్లాలో మడకశిర అదేవిధంగా సింగనమల నియోజకవర్గాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇక కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఉన్న హఫీజ్ ఖాన్ బదులు మరొక అభ్యర్థిని పునరాలోచిస్తున్నారని సమాచారం అందుతుంది. అటువైపు నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్న నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి బదులు మరొక ప్రత్యామ్నాయం చూస్తున్నారని కూడా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కావలి సెగ్మెంట్ కి సంబంధించి కూడా సిట్టింగ్ ఉన్న మారుస్తారా అనే చర్చ జరుగుతుంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా కొన్ని లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా ఇంకా పార్టీ ఒక నిర్ణయానికి రాలేదు. రాజమండ్రి ఎంపీ స్థానం, అదేవిధంగా అనకాపల్లి, అమలాపురం, ఇటువైపు గుంటూరు, నంద్యాల ఇలా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా కొలికి రాలేదు. విజయనగరం జిల్లాలో మజ్జి శ్రీనివాస్ పేరు దాదాపు ఖరారైపోయిందన్నారు. కానీ నిన్న చివరి నిమిషంలో దాన్ని హోల్డ్ లో పెట్టడం జరిగింది. సో ఈ నియోజకవర్గాలు ఏవైతే పంచాయతీలు ఎక్కువగా ఉన్నాయో అదేవిధంగా బలమైన అభ్యర్థులు వెతకలాట కూడా పూర్తిగాని కొన్ని చోట్ల ఉన్నాయి. అదేవిధంగా 1-2 సెగ్మెంట్లలో ఇతర పార్టీల నుంచి అభ్యర్థులు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం కూడా పార్టీ వర్గాల్లో జరుగుతుంది. ఇప్పటికే ఆయా నాయకులతోటి టచ్ లోకి వెళ్లినట్టు సంప్రదింపులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళు వచ్చి చేరినట్లయితే ఆ మేరకు ఆ సెగ్మెంట్లను వాళ్ళ కోసం ఖాళీగా ఉంచారు, లేదంటే హోల్డ్ లో పెట్టారని కూడా అనుకోవచ్చు. సో ఈ కసరత్తు అయితే జరుగుతుంది. మచిలీపట్నంలో బాలశౌరి ప్రస్తుతం ఉన్నారు లోక్సభ ఎంపీగా. ఆయన కూడా మారుస్తారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతుంది. సో మొత్తం మీద అయితే 4వ జాబితాకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది. కొన్ని నిన్న మొన్న జరిగినా కూడా కొలిక్కి రాని అంశాలకు సంబంధించి కూడా బహుశా సామాజిక ఈక్వేషన్లు, గెలుపు గుర్రాలు ఏవంటే లెక్కలు తీస్తున్నారు. స్వాతి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రెహానా.